సో విజేతలందరికీ స్వాగతం, విజయ ప్రపంచానికి స్వాగతం. ఎందుకంటే ఈరోజు ఏదైతే మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారో మీరు అమలు చేస్తే విజేత, మీరు అమలు చేయకపోతే ఏమీ ఉండదు. ఎట్లుందో లైఫ్ అట్లే ఉంటుంది. ఏదైనా ఒక కొత్త పని చేయాలనుకున్నప్పుడు ఏదో ఒకటి ఆశించి చేస్తాం. సో ఇవాళ కూటి కోసం కోటి విద్యలు అన్నారు. ఈ కూటి కోసం ఉన్న కోటి విద్యలలో బెస్ట్ విద్య నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేయడం. అంటే నా దృష్టిలో అయితే దీనికంటే గొప్ప అవకాశం ఇప్పుడున్న ప్రపంచంలో ఏ దేశంలో లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ కంటే మంచి డబ్బు సంపాదించే అవకాశం కానీ, మంచిగా జీవించే అవకాశం కానీ వేరే ఎందులోనూ లేదు. అందుకే ఈ బిజినెస్లోకి ఐఏఎస్లు వస్తున్నారు. అందరికీ ఐఏఎస్ అంటే పెద్ద ఉద్యోగం కదా. ఆ ఐఏఎస్లు బిజినెస్లోకి వస్తున్నారు, ఆ ఐపీఎస్లు బిజినెస్లోకి వస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులు బిజినెస్లోకి వస్తున్నారు. బిల్ గేట్స్ ఏమన్నాడంటే, నువ్వు ఒకవేళ ఈ కంప్యూటర్ కనుక్కోకపోయింటే నువ్వు ఏం చేసేవాడు, ఎందుకంటే హై స్కూల్ డ్రాప్ అవుట్, ఆయన స్కూల్లో ఫెయిల్ అయిన వ్యక్తి. నేను ఖచ్చితంగా నెట్వర్క్ బిజినెస్లోకి వచ్చేవాడిని అన్నాడు. గొప్ప సైంటిస్టులు బిజినెస్లోకి వస్తున్నారు, గొప్ప రాజకీయ నాయకుల్లో కొంతమంది బిజినెస్లోకి వస్తున్నారు. ఎందుకు అంటే ఇది ఒక ప్యాకేజ్, అంటే మంచి హెల్త్ ఉన్నది ఇందులో. ఇవాళ ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతుంటారు, హార్ట్ అటాక్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి, స్టంట్స్ వేసి ఉంటారు. ఓ 30 ఏళ్ళ నుంచి డయాబెటిక్ ఉంటుంది, 20 ఏళ్ళ నుంచి బీపీ ఉంటుంది. ఈరోజు ఈ బిజినెస్లోకి వస్తే ఒక 1 to 2 ఇయర్స్లో అన్నిటి నుంచి కూడా బయటపడవచ్చు. అలోపతి మెడిసిన్లో కంట్రోల్ ఉంటుంది, నెట్వర్క్ మార్కెటింగ్లో దొరికే ప్రోడక్ట్స్లో క్యూర్ ఉంటుంది. డయాబెటిక్ రివర్స్ అవుతుంది, బీపీ రివర్స్ అవుతుంది, క్యాన్సర్ రివర్స్ అవుతుంది. ఇందులో హెల్త్ ఉంది, ఇందులో బ్యూటిఫుల్ లైఫ్ ఉంది. బ్యూటిఫుల్ లైఫ్ అని ఎందుకంటున్నా అంటే, లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి 24 గంటలు చాలదు. కానీ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకొని ఈ జాబ్ చక్కర్లా, ఈ బిజినెస్ చక్కర్లా, బయట ఉన్న బిజినెస్ల చక్కర్లలో పడ్డోళ్లకు 24 గంటలు వాళ్ళ సంపాదనకి సరిపోతుంది తప్ప వాళ్ళు లైఫ్ను ఎంజాయ్ చేయడం అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. ఆ కోరికతోనే వాళ్ళు చచ్చిపోతారు తప్ప లైఫ్ ఎంజాయ్మెంట్ అనేది ఆ జీవితంలో లేదు. ఈ లైఫ్ చాలా అందమైంది అనుకున్నప్పుడు దాన్ని జీవించాలి, మనం ఉపయోగించుకోవాలి. కనీసం పిల్లలతో వారానికి ఒక పూట కుదురుగా తినే అవకాశం కూడా ఇవాళ ఉన్న ఇంజనీర్లకు కానీ, సాఫ్ట్వేర్లకు కానీ ఎవరికీ లేదు. డబ్బు సంపాదించే వాళ్ళకి ఫ్యామిలీతో కూర్చొని ఒక సాయంత్రం భోజనం చేద్దాం, ఓ సాయంత్రం టెంపుల్ పోదాం, సరదాగా ఒక సినిమాకు పోదాం, కలిసి కూర్చొని చూద్దాం సినిమా అంటే, ఈ డబ్బు కోసం పరిగెత్తి కొంత బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతున్నది. కానీ ఆ పెరిగిన బ్యాలెన్స్ తర్వాత రోగాలకు, డాక్టర్లకు, మందులకు ఆ బ్యాలెన్స్ మళ్ళీ జీరో అవుతున్నది. అంటే 40-50 ఏళ్ళు డబ్బు సంపాదన కోసం కష్టపడడం, ఆ సంపాదనలో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, తర్వాత మళ్ళీ 30 ఏళ్ళు సంపాదించిన డబ్బునంతా రోగాల కోసం ఖర్చు పెట్టుకోవడం. ఇది బయట లైఫ్. ఇది ఇందులో అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు, కేవలం ఇంటికే పరిమితమైన ఆడవాళ్ళకి, ప్యాకెట్ మనీ కోసం తండ్రిని తల్లిని ఇబ్బంది పెడుతున్న స్టూడెంట్స్కి, రిటైర్ అయినాక మందుల కోసం పిల్లల మీద ఆధారపడుతున్న పేరెంట్స్కి, అందరికీ ఇక్కడ కొద్దిగా కష్టపడితే డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. అందుకే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. డబ్బుతో పాటు ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యంతో పాటు ఆనందం వస్తుంది. సో మనిషికి అల్టిమేట్గా కావాల్సిన సంతోషం. ఆ సంతోషం దొరికే ఒకే ఒక్క వ్యాపారం నెట్వర్క్ మార్కెటింగ్. అందుకే దీన్ని ఏమంటారు, వే ఆఫ్ ది లైఫ్ అంటాను నేను. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద వే ఆఫ్ ది లైఫ్. ఇక్కడంతా పాజిటివ్గా ఆలోచిస్తారు. నాకు ఎందుకు రాజకీయాలు నచ్చవంటే, అక్కడ చుట్టూ నెగిటివ్ ఆలోచించే వాళ్ళే ఉంటారు. మన గురించి ఎప్పుడు ఎవరో ఒకరు కిందికి లాగడానికి ట్రై చేసే వాళ్ళే ఉంటారు. అసూయతోని, ఈర్ష్యతోని, ద్వేషంతో ఉన్న వాళ్ళే మన చుట్టూ ఉంటారు. అక్కడ ఉంటే మన మనసు కూడా ఖరాబ్ అయిపోతుంది, ప్రశాంతంగా ఉండదు. సజ్జనుల సాంగత్యంలో ఉంటే, ఆ సత్సంగులో ఉండే ఆలోచనలు, ఆనందమే వేరు. అందుకే ఇక్కడ ఎవరు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా 2-3 నెలల బిజినెస్లోకి వెళ్ళిపోతారు. లైఫ్ లాంగ్ ఇలా మంచి వాళ్ళే ఉంటారు. మంచి వాళ్ళతోనే సాంగత్యం ఉంటుంది, మంచి వాళ్ళతో కలిసి పంచుకునే ఆనందం ఉంటుంది. ఇవన్నీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్లోనే సాధ్యమవుతాయి. 100 ఏళ్ల నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది ప్రపంచంలో. భారతదేశానికి మాత్రం
26 సంవత్సరాల క్రితం వచ్చింది. నాకు ఇది 18 సంవత్సరాల కింద తెలిసింది. తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను దీన్ని వదిలిపెట్టలేదు.